ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమాకాండం 16వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా 2వ నెల 15వ తేదీన ఏలీము నుండి ప్రయాణం సాగిస్తున్నారు. ఏలీము సీనాయికి మధ్యన ఉన్నటువంటి సీను అనేటువంటి అరణ్యంలో వాళ్ళు బస చేసినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. వాళ్ళంతా రాత్రి ఒక చోట కూర్చుని అహరోను మీద మోసే మీద సొనుక్కుంటున్నారు. ఐగుప్తు దాసరికంలో ఉన్నప్పుడు చక్కగా అక్కడ మాంసాహారాలతోటి ఆహారం తింటున్నప్పుడు మేము ఆహారం తయారు చేసుకుని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా తిన్నప్పుడు దేవుని చేతిలో మేము ఎందుకు చచ్చిపోలేదు? ఇప్పుడు ఈ అరణ్యాల్లో ఆకలితో చచ్చిపోతానికి, ఈ అరణ్యాల్లో మేము ఆకలితో చచ్చిపోవడానికి ఇక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చారా అని చెప్పి మోషే మీద అహరోను మీద సొనుక్కుంటున్నారు. ఈ విషయం విన్నటువంటి దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్నారు. వారికి కావలసినటువంటి ఆహారాన్ని నేను ఇస్తాను, అయితే ఒక నిబంధన వారితో చేస్తున్నాను. వారు ప్రతి దినము కూడా ఏ రోజుకి ఆ రోజు వారి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఏ రోజుకి సరిపడా ఆహారం ఆ రోజే సమకూర్చుకోవాలి. ఎక్కువగా ఆహారాన్ని సమకూర్చుకోకూడదు. 2వ రోజుకి అది మిగిలి ఉండకూడదు. అంతేకాదు 6 రోజులు అదే రీతిలో చేయాలి. 6వ రోజు మాత్రం 7వ రోజుకు కూడా అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఎందుకంటే 7వ రోజు విశ్రాంతి దినం కనుక వారు ఏ పని చేయకూడదు. ఆ రీతిలో 6 దినాల్లోనే 7వ దినానికి కూడా కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పి ఈ నిబంధన ప్రకారం వారిని చేయమని దేవుడు అహరోను మోషేకి చెప్తున్నారు. అహరోను మోషే చెప్తున్నారు, ఐగుప్తు దాసరికంలోంచి మిమ్మల్ని ఎందుకు దేవుడు విడిపించారో ఈ సాయంకాలం మీకు అర్థమవుతుంది. రేపు ఉదయం దేవుని మహిమ మీరు చూడబోతున్నారు. మీ సొనుగులు దేవుడు విన్నారు అంటున్నారు. అంతేకాదు మీకు తినడానికి కావలసిన ఆహారాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. సాయంకాలం మాంసాహారం పూరీళ్ళు కురిపించి మాంసపు ఆహారాన్ని, అలాగే మంచు ద్వారా మన్నాని మీకు ఆహారంగా ఇవ్వబోతున్నారు. అయినా మా మీద మీరు సొనుక్కోవటానికి మేము ఏ పాటి వారం అని చెప్పి అహరోను మోషే ఇశ్రాయేలుతో అంటున్నారు. ఈ మాటలు జరుగుతుండగానే ఇశ్రాయేలు ఒక్కసారిగా అరణ్యం వైపు చూశారు. మేఘం మీద దేవుని యొక్క మహిమ వారికి కనిపించింది. ఆ మేఘంలోంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. ఈ సర్వ సమాజానికి రాత్రి పూరేళ్ళని మాంసంగా ఆహారం ఇస్తాను, ఉదయాన్న మంచు ద్వారా మన్నాని ఆహారంగా ఇస్తాను. తిని తృప్తి పొంది నేనే యెహోవానని చెప్పి వారందరూ తెలుసుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు చెప్పినట్లుగానే ఆ రాత్రి పూరేళ్ళు గుంపులుగా వచ్చి వారి ఎదుట వాలిపోయాయి. అవన్నీ కూడా వారికి కావలసిన ఆహారంగా మారాయి. అలాగే ఉదయాన్న మంచు కురియడం ప్రారంభించింది. ఆ మంచు కొంత సమయం తర్వాత గట్టిపడి సన్నని కణాల్లాగా, అంటే మనం నేడు చూస్తున్నటువంటి బియ్యంలాగా ఆ మంచు వారికి తయారైనట్లుగా, దాన్ని వారు ఆహారంగా చేసుకుని భుజించినట్లుగా కూడా మనకు కనపడుతుంది. మోషే చెప్తున్నాడు, మీ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పి. ఓమేరు అనగా నేటి మన తూకం లెక్కన ఆలోచన చేస్తే 1 కేజీకి సమానం. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కేజీ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని చెప్పి వారితో చెప్తున్నాడు. అయితే అందరూ కూడా ఆ రీతిలో ఆహారం సమకూర్చుకున్నారు. అయితే కొందరు ఎక్కువగా సమకూర్చుకున్నారు, కొంతమంది తక్కువగా సమకూర్చుకున్నారు. అయినప్పటికీ వారు కొలత కొలిచే సమయానికి మాత్రం ఎక్కువగా సమకూర్చుకున్న వారికి 1 ఓమేరే వచ్చేది, తక్కువగా సమకూర్చుకున్న వారికి 1 ఓమేరే వచ్చేది. అయితే ఈ ఆహారాన్ని వారు భుజించిన తర్వాత మోషే ఉదయానికి మీరు ఏమి ఆహారాన్ని మిగిల్చుకోకూడదు అంటే మోషే మాటని పక్కన పెట్టేసి వాళ్ళు కొంత ఆహారాన్ని ఉదయానికి మిగిల్చుకునేవారు. అది పురుగులు బట్టి
కంపు కొడుతూ ఉండేది చెడిపోయే ఆహారం. ఆ విషయమై మోషే వాళ్ళని మరలా గద్దించేవారు. తర్వాత వారు క్రమంగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉండేవారు. మోషే చెప్తున్నాడు, 6వ రోజు మాత్రం మీరు తప్పనిసరిగా 7వ రోజుకు కూడా అవసరమైనంత ఆహారాన్ని మీరు సమకూర్చుకోనండి. 6వ రోజునే మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకోనండి. ఎందుకంటే 7వ రోజు దేవుడికి ప్రియమైనటువంటిది, విశ్రాంతి దినం కనుక ఆ రోజు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. ఎటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా కూడా మీకు ఆహారం దొరకదు. కాబట్టి ఈ 6వ రోజే మీ పనులన్నీ చేసుకోనండి అని చెప్పి ఆ సమాజంతో చెప్తున్నారు. అయితే కొందరు మాట విన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి ఆహారం సంపాదించుకుందామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా వారికి ఏమీ దొరికేది కాదు. కానీ మోషే మాట చెప్పిన ఎవరైతే ఆ రీతిలో 6వ రోజునే 7వ రోజుకు కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని అంతటిని సమకూర్చుకుని సిద్ధపరచుకుని వారికి కావలసినంత తినిన తర్వాత మిగిలిన దాన్ని ఉంచుకుంటే ఉదయానికి ఏ విధంగా కూడా అది చెడిపోకుండా, కంపు కొట్టకుండా, పురుగులు పట్టకుండా చక్కగా అప్పుడే వండుకున్నటువంటి ఆహారంగా వారికి ఉన్నట్లుగా కూడా మనకు కనపడుతుంది. 7వ రోజు కూడా ఆహారం సమకూర్చుకోవడానికి బయటికి వెళ్ళినటువంటి ప్రజల్ని ఉద్దేశించి దేవుడు మోషేతో చెప్తున్నారు, ఎన్నాళ్ళ మట్టుకు నా ఆజ్ఞల్ని నా కట్టడల్ని అనుసరించగా మీరు నడుచుకుంటారు, నిశ్చయముగా మీరు ఈ విశ్రాంతి దినాన్ని పాటించాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ విషయమై ఇశ్రాయేల్ సమూహం అంతా కూడా 7వ దినం విశ్రమించడం నేర్చుకున్నారు. ఇశ్రాయేలు తినేటువంటి ఈ ఆహారానికి మన్నా అని చెప్పి పేరు పెట్టారు. ఇది కొత్తిమీర విత్తనాల వలె అంటే ధనియాల్లాగా ఉన్నదని చెప్పి దానితో తేనెను కలుపుకుని తింటే మధురంగా ఆహారం ఉంటుందని చెప్పి ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతి. అంతేకాదు దేవుడు మోషేతో చెప్తున్నారు, ఈ అరణ్యాల్లో ఈ ప్రజల్ని పోషించడానికి నేను ఇచ్చినటువంటి ఈ మన్నా అనేటువంటి ఆహారం మీ వంశస్థులకి చూపించేటట్లుగా 1 ఓమేరు అనగా 1 కేజీ ఆహారాన్ని ఒక పాత్రలో పట్టి దాన్ని భద్రపరిచి మీ వంశస్థులు కలిసినప్పుడు దీన్ని వారికి చూపించి సాక్ష్యంగా చెప్పమని చెప్పి దేవుడు చెప్తున్నారు. అప్పుడు మోషే 1 కేజీ ఆహారం పట్టేటువంటి పాత్రను తీసుకుని అందులో ఆ మన్నాని ఉంచి ఆ పాత్రను తీసుకుని దేవుని యొక్క మందసం ఎదుట దాన్ని ఉంచినట్లుగా చెప్పబడుతుంది. ఈ ఆహారాన్ని ఇశ్రాయేలు 40 సంవత్సరాలు తిన్నట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. అంటే ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను ప్రాంతానికి చేరే వరకు కూడా ఈ ఆహారాన్ని తిన్నారు. అంటే ఐగుప్తు నుంచి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి చేరడానికి ఇశ్రాయేల్కి 40 సంవత్సరాల ప్రయాణం పట్టినట్లుగా వాక్యాధారంగా మనకు బయలుపరచబడుతుంది. ఈ నిర్గమాకాండం 16వ అధ్యాయంలోని అనేక సంగతులు మన వినికిల్లో దేవుడు ఫలింపు చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. అలనాడు ఇశ్రాయేల్ని అరణ్యాల్లో నడిపిస్తూ వారి ఆకలిని ఎరిగి రాత్రులు పూరేళ్లను అనగా మాంసాన్ని ఆహారంగాను, ఉదయాన్న మంచును మన్నాగా మార్చి ఆహారంగాను వారికి అనుగ్రహించి 40 సంవత్సరాలు వారిని పోషించినట్లుగా వాక్యాధారంగా మాకు కనపడుతుంది. ప్రభువా, మీరు ఏదైనా చేయగలిగిన దేవుడు, సమస్తము మీకు సాధ్యమే. ప్రభువా, అయ్యా, మీ పిల్లలైన మేము మీ చేతుల్లో ఉంటే, మీ చిత్తానుసారులుగా ఉంటే మా పోషకుడిగా మీరు ఉంటారనేటువంటి సంగతి మేము గ్రహించుకున్నట్లుగా మా హృదయం తెరవబడ్డానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.